నన్ను దూరం పెట్టకు యష్. నీకు కోపం వస్తే నన్ను తిట్టు, కొట్టు, నన్ను మాత్రం దూరం పెట్టకు. నేను తట్టుకోలేను యష్, తట్టుకోలేను. నేను నిజం దాచి మోసం చేయలేదు యష్. ఎందుకు చెప్పలేదు సింధు నాకు? నాన్న చనిపోయారన్న విషయాన్ని నా దగ్గరికి ఎలా దాచావు? ఆయనకి కొడుకుగా నీ చేయాల్సిన ఏ కార్యక్రమం సక్రమంగా జరగకుండా చేసావు. ఇంక నేను ఉండి ఎందుకు సింధు? అసలు ఈ విషయాన్ని నా దగ్గరికి ఎలా దాచావు? ఇప్పుడు నువ్వు అత్తయ్య దగ్గర ఎందుకు దాచావో నేను అందుకే మీ దగ్గర దాయాల్సి వచ్చింది యష్. ఒకవేళ నీకు ఆ రోజు నిజం చెప్పుంటే ఈరోజు అత్తయ్య ఉన్న స్థితిలో నువ్వుండేవాడివి. నేను ఆవిడ్ని, నిన్ను, ఇద్దరిని కోల్పోవాల్సి వచ్చేది. ఫ్లైట్లో మావయ్య కాలి బూడిదైపోయారు యష్. మనకి ఆయన చివరి చూపు కాదు కదా. బూడిద కూడా దక్కలేదు అని చెప్తే తట్టుకునే శక్తి నీకుందా? మరి నీకు చెప్పే ధైర్యం నాకెలా వస్తుంది యష్? అది మీ దగ్గర దాయడం నాకు నరకం యష్. రోజు నీ కళ్ళల్లోకి చూడలేక, నువ్వెందుకు సింధు ఇలా ఉన్నావు అంటే నేను నిజం చెప్పలేక రోజు చేస్తూ బతుకుతున్నాను యష్. నన్ను క్షమించు యష్, నన్ను క్షమించు. అర్థమైంది సింధు. ఈ విషయాన్ని నువ్వెందుకు దాచావో నాకిప్పుడు అర్థమైంది. కానీ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు సింధు, నా వల్ల కావట్లేదు. యష్ రెచ్చిపోయి మరీ ఢిల్లీకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు. ఈ పాటికి వీళ్ళు స్టార్ట్ అవ్వాలి కదా. ఏ అలికిడి లేదేంటి? వీళ్ళేం చేస్తున్నట్టు? హే, ఆగండి ఆగండి ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఆడుకోవడానికి. అది సరే, మీ నాన్నమ్మ డాడీ ఢిల్లీకి వెళ్ళటానికి రెడీ అవుతున్నారా? ఇంకా రాలేదేంటి బయటికి? టైం అయిపోతుంది కదా. మీరు వెళ్ళి వాళ్ళని రమ్మని చెప్పండి. వాళ్ళు వెళ్ళట్లేదు. వెళ్ళట్లేదా? ఎందుకు? నాన్నకి రోజు హెల్త్ బాగాలేదంట, అందుకే క్యాన్సిల్ చేశారు. రేపు వెళ్తారంట. ఇప్పటి వరకు మీ నాన్నకి బానే ఉంది కదరా, ఇంత సడన్ గా ఏమైంది? ఏమో మాకు తెలీదు. మీరెళ్ళి మాట్లాడుకోండి, మేమెళ్ళి ఆడుకోవాలి. రే, గంట క్రితం బాగున్న మనిషికి సడన్ గా ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకుని మరి ఆగిపోయేంత హెల్త్ ప్రాబ్లం ఏమొచ్చుంటుంది?
ఇదంతా పచ్చి నాటకమని క్లియర్గా అర్థమవుతుంది. మావయ్యని కలవటానికి వీళ్ళు ఢిల్లీ వెళ్లాలన్నా, మావయ్య ఇక్కడికి రావాలి అన్నా ప్రతిసారి ప్రోగ్రాం క్యాన్సిల్ అవుతూనే ఉంది. అంటే అంటే సింధు ఖచ్చితంగా ఏదో దాస్తుందన్న నా నమ్మకం నిజమే అనిపిస్తోంది. ఆ రోజు మావయ్య ఫోన్ చేసి ఏదో రహస్యం ఉందని చెప్పారు. సింధు పని అయిపోయేంత రహస్యం మావయ్య దగ్గర ఏముంటుంది? అది ఎలా బయట పెట్టించాలి? అబ్బా! ఈ పొలిటీషియన్ ఏంటో, వీడొక నా ప్రాణానికి. అటు వదిలించుకోలేను, ఇటు తగిలించుకోలేను. మావయ్య పూర్తిగా కోలుకునేంత వరకు వీణ్ణి భరించక తప్పదు. చెప్పండి. మధు, మీ మామయ్యకి ఇంకాసేపట్లో గతం గుర్తొస్తుంది. ఎలా? నా రత్నం చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న నాటి వైద్యం ఉపయోగిస్తోంది. నాటు వైద్యమా? అంటే? అవును మధు, అలా చేస్తే ఇప్పుడు మర్చిపోయిందే కాదు, గత జన్మ కూడా గుర్తొస్తుందంట. మీరు మీ ఆవిడ ఏం చెప్తే దానికి తలాడించకండి. ఆయన నాకు చెప్పకుండా తనని మావయ్య దగ్గరికి ఎందుకు తీసుకుని వెళ్లారు? ఆయన్ని ఏమీ చేయకండి. నేను హాస్పిటల్కి వస్తున్నాను. ఛ! ఈ రత్నం మామూలు పనులు చేస్తేనే అది నాటుగా ఉంటుంది. ఇంక నాటు వైద్యం అంటే మా మావయ్య ఎలా తట్టుకుంటాడో ఏంటో. అమ్మో, అక్కడ మా మావయ్య పరిస్థితి ఎలా ఉందో ఏమో. మీ దుంపలు తెగ ఏం చేస్తున్నారా మీరు నన్ను? నీకు గతం గుర్తులేదు కదా, దాన్ని గుర్తు తేవడానికి ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఆ, ఇదే ట్రీట్మెంట్? ఆ, ఇదా? ఈ ట్రీట్మెంట్ ని కుర్చీలో దడదడ అంటారు. మ్మ్. కుర్చీలో దడదడా అదేటి? ఆ, చూసావా, నీకిప్పుడు గుర్తు రావడం మొదలైంది. అరే మీ పాసు గాల, నాకే ట్రీట్మెంట్ వద్దు, నన్ను వదిలిపెట్టేయండి. అరే మగడా, ముందే నోట్లో గుడ్డలు కుక్కే చెప్తా. హా? ఏయ్, 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 నన్ను, ఏయ్. ఆగు మధు. పెట్టే కుక్కే కుక్కే. ఆ, మగడా, ఇప్పుడు వాడి 2 కాళ్ళు ఎత్తి పట్టుకో. కాళ్ళెందుకు రత్నం? ఉహుం. కాళ్ళల్లో ఉండే కొన్ని నరాలు మెదడుని అంటి పెట్టుకుని ఉంటాయి. ఓహో, ఇప్పుడు మనం కాళ్ళ మీద కొడితే ఆ నరాలు మెదడుని ఉత్తేజపరుస్తాయి. అప్పుడు ఆటోమేటిక్ గా గతం గుర్తొచ్చే అవకాశం ఉంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు సూపర్ రత్నం. అసలు నీలో ఎంత టాలెంట్ ఉందని తెలిస్తే నిన్ను ఎప్పుడో డాక్టర్ చేసేసేవాడిని. కాళ్ళు పైకి పెట్టు, కాళ్ళు పైకి పెట్టు. నువ్వు కానీ ఈ కుర్చీలో దడదడా. ఆ, వామ్మో, ఈవిడ కళ్ళు చూస్తుంటే నా ట్రీట్మెంట్ కోసం కొట్టడానికి వచ్చినట్లేదు, ఏదో మనసులో పెట్టుకుని కుమ్మేయడానికి వచ్చినట్టుంది. ఈ పొలిటీషియన్ గాడేమో ఈ కుర్చీలోనే నా ప్రాణాలు తీయాలని ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. ఇదిగో మారుతిరావు, నువ్వేం కంగారు పడకు, ఈ రోజు మొత్తం గుర్తొస్తుందిలే నీకు. పంపించేటట్టున్నారు కదా రెండు పరలోకానికి. దొరికేవరా మారుతిరావు, ఎన్ని పాపాలు చేసావురా? పసిపిల్లల్ని కూడా చంపాలని చూస్తావు కదా, నిన్నొదలనరా. ఇదిగో మారుతిరావు, ఏమైనా గుర్తొచ్చిందా? గుర్తు రాలేదా? ఇంకా గుర్తు రాలేదంట రత్నం. ఇప్పుడేగా మొదలుపెట్టింది, వాడికి ఏమీ గుర్తు రాలేదని గుర్తొచ్చింది కదా. ఆహా, ఇప్పుడు ఇప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి చూడు.
రత్నం గుర్తొస్తుంది. గుర్తుకొస్తే చెప్పవయా. గుర్తొచ్చిందా? గుర్తుకొచ్చిందా మారుతీరావు? వచ్చిందా? రత్నం గారు ఏం చేస్తున్నారండి? మా మావిని చంపేస్తారా? సినిమా క్లైమాక్స్ లో పోలీసులు వచ్చినట్టు ఇప్పుడు వచ్చి డైలాగులు చెప్తున్నా పెడితే. నువ్వు ఆగుమతో. ఆయనకి సగమే గుర్తొచ్చింది. ఈ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే పూర్తిగా గుర్తొచ్చే అవకాశం ఉంది. ఏం గుర్తుకొచ్చింది? తనకేమీ గుర్తులేదన్న విషయం గుర్తుకొచ్చింది. ఓ ఏంటి రత్నం గారు, ఏంటి మీ పిచ్చి వైద్యాలు? ఇదేం పిచ్చి వైద్యం కాదు. ఇలా చేస్తే చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలే బయటకొస్తాయి. యాదవ జ్ఞాపకాలు రావా ఏంటి? కావాలంటే నీ మీద ప్రయత్నించమంటావా ఏంటి? మీకు దండం పెడతాను, దయచేసి ఆగండి. ఇంకోసారి నాకు తెలియకుండా ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు. మావయ్య, సారీ మావయ్య. మావయ్య సారీ. దేనికమ్మా సారీ? ఏం చేసుకోవాలి సారీని? సినిమాలో పోలీసులు వచ్చినట్టు క్లైమాక్స్ లో వచ్చి నువ్వు డైలాగులు చెప్తావేటమ్మా? ఏం చేసుకోవాలమ్మని సారీని? నా సవారికి చెప్పు సారీనా. మీరు ఇలా చేస్తే నేను హాస్పిటల్ నుంచి పారిపోతా. అయ్యో వద్దు మావయ్య, నువ్వలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు. ఇకపైన నీకు ఏమి జరగకుండా నేను చూసుకుంటాను. చూడండి, మీ నాటు వైద్యాలు గీటు వైద్యాలు ఆపండి. మా మావయ్య పారిపోతే చాలా కష్టం. అసలే తన పెద్ద రహస్యం ఉందని చెప్పాడు. అది తెలుసుకోవటం నాకు చాలా ముఖ్యం. మా మావయ్య వెళ్ళిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎవరికి? నీకా? అందరికీ. ఆ బంగారం వస్తే నేనొక్కదాన్ని తీసుకుంటానా? మీ అందరికి కూడా షేర్ ఉంటుంది కదా. దయచేసి ఇంకోసారి ఇలాంటి పనులు చేయకండి. నేను ఎక్కడ చంపేస్తాను నన్ను. కలుద్దాం, మళ్ళీ మళ్ళీ కలుద్దాం. మారుతీరావు, మళ్ళీ వస్తా. అమ్మో, వీళ్ళు నన్ను బతకనిచ్చలేరు. సమయం చూసుకుని పారిపోవాలి. ఈ పొలిటీషియన్ తిక్కలుడ్లా ఉన్నాడు. ఆ రత్నం ట్రీట్మెంట్ ఇస్తుంది అంటే నమ్ముతున్నాడు. పాపం మావయ్య అసలు గత మర్చిపోయాడు. చాలా ఇబ్బంది పడుతున్నాడు. మావయ్యని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అవును, అసలు అత్తయ్యకి వీళ్ళు ఏం చెప్పారు? ఎందుకు అత్తయ్య ఢిల్లీ వెళ్లకుండా ఆగారు? తెలుసుకోవాలి. పాపం దాము పొద్దుట్నుంచి ఏమీ తినలేదు. కనీసం ఈ పాలైనా తాగితే బావుంటుంది. ఏంటమ్మమ్మా, సింధు నువ్వు కలిసి మళ్ళీ అత్తయ్య ఢిల్లీ వెళ్లకుండా బాగానే మేనేజ్ చేశారు. ఏం మాయ చేశారేంటి? ఏం చేసామో తెలుసుకోవాలంటే మధ్యాహ్నం ఇంట్లో ఉండాల్సింది కదా అమ్మడు. నువ్వేమో ఎటో వెళ్ళినట్టున్నావు, ఎవరికో హాస్పిటల్లో సేవలు చేయడానికి. ఎక్కడ తగ్గదు, కౌంటర్లు వేయటానికి రెడీగా ఉంటుంది ముసల్ది. అంతగా సేవలు చెయ్యాలి అని ఉంటే అక్కడే నర్సుగా జాయిన్ అయిపో. నీకు జీతం కూడా వస్తుంది, రోజు అక్కడే ఉండొచ్చు. ఏరా మనవడా?
ఈరోజు భూమి పూజ జరగపోయినా అందరూ ఎలాంటి గొడవ చేయకుండా బాగా సర్ది చెప్పావంట కదా. నీకు బాధ్యత తెలిసిందిరా. నాకు చాలా సంతోషంగా ఉంది. గొడవ అయితే జరగలేదు కానీ నానొచ్చి భూమి పూజ జరిపిస్తే ఇంకా బాగుండేది బామ్మ. అన్నీ జరుగుతాయిలేరా. త్వరలోనే ఈ భూమి పూజ కార్యక్రమం ఘనంగా చేద్దాం. అయినా ఈ రోజు నువ్వు చేసిందేమీ తక్కువేం కాదు. ముహూర్తం పెట్టి వాయిదా వేశావంటే ఒక్కొక్కళ్ళ ఆవేశం కట్టలు తెంచుకుని ఉంటుంది. అంతమంది ముందు నువ్వొక్కడే నిలబడి సమాధానం చెప్పి అందర్నీ ఒకే మాట మీదకి తీసుకొచ్చావంటే ఇది నీ మొదటి విజయంరా. మధుకెలాగైనా స్వీట్ తినిపించాలి. ఉండు, నీ నోరు తీపి చేస్తాను. ఏంటమ్ముడు, మొగుడు విజయం వెనక పెళ్ళా ఉంటుంది అంటారు. నువ్వెలాగూ వీడి కష్టాన్ని పంచుకోవు. కనీసం ఈ స్వీట్ ముక్కైనా పంచుకో. వద్దమ్మా. ఏంటి వద్దు? వద్దమ్మా. ఏయ్, వద్దు. తినవే, తిన. అది ఒరే తేజ, పాపం మీ ఆవిడ పొద్దుట్నుంచి తిరిగి తిరిగి బాగా అలసిపోయినట్టుందిరా. ఇంక వెళ్ళి పడుకోండి. నువ్వు కూడా రోజంతా కష్టపడ్డావు కదరా. వెళ్ళండి. అలాగే బామ్మ. వెళ్ళు వెళ్ళు. నిన్ను వదిలిపెడతానా మధు? సింధు నిన్న జ్యూస్లో మత్తుమందు కలిపితే ఈ రోజు నేను స్వీట్లో కలిపాను. నీ పొగరు మొత్తం దించే వరకు నేను నిన్ను వదిలిపెట్టనే. తేజ, ఏంటి మధు, చాలా రొమాంటిక్గా పిలుస్తున్నావు? ఏమైంది? ఈరోజు నువ్వు బాగా అలసిపోయావు కదా, నీకు నిద్ర వస్తుందా? లేదు, కానీ ఏదో మత్తుగా అనిపిస్తుంది మధు. మత్తు నేను దించుతాను కదా. యష్, నువ్విలా అయిపోకు ప్లీజ్. ధైర్యం తెచ్చుకో. దేవుడు రాసిన రాతని మనం మార్చగలమా యష్? అన్నిటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవడమే జీవితం. నువ్వే ఇలా కుమిలిపోతుంటే రేపు అత్తయ్యకి నిజం తెలిసినప్పుడు ఆవిడ్ని ఎవరు ఓదారుస్తారు? నాన్న గురించి తలుచుకుంటే గుండె పగిలిపోతుంది సింధు. నాన్నెప్పుడు నాతో ఒక తండ్రిలా కాకుండా ఒక ఫ్రెండ్లా ఉండేవారు. కానీ నేనే కొడుగ్గా నాన్నకేమి చేయలేకపోయాను. జీవితంలో ఎప్పుడూ పడుతూ లేస్తూనే ఉన్నాను. బయట గొడవలు, ఇంట్లో సమస్యలతో నాన్నెప్పుడు ప్రేమకు పాలకరించలేకపోయాను సింధు. కానీ ఇప్పుడు
బాధితులకి ఇళ్ల పట్టాలు నాన్న చేత ఇప్పించి, ఇది నాన్న నా గెలుపు అని బలంగా చెప్దాం అనుకున్నాను. కానీ ఆ దేవుడు ఇలా చేసేశాడు. నాన్న లేడని తలుచుకుంటుంటేనే నా గుండె పగిలిపోతుంది సింధు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది? ఇంకా అమ్మ తట్టుకోగలదా? తనకేమన్నా అయిందంటే ఈ ప్రపంచంలో నేను ఒంటరివాడిని అయిపోతాను సింధు. నాకంటూ ఎవరు ఉండరు. నువ్వు అలా మాట్లాడకు యష్. అత్తయ్య కోసం, మన కుటుంబం కోసం నువ్వు నిలబడాలి. అత్తయ్యకేమీ కాదు. ఇవాళ కాకపోతే రేపైనా మీ నాన్న ఎక్కడ్రా అంటే నేనేం సమాధానం చెప్పాలి? అసలు ఎప్పుడొస్తారంటే ఏమని చెప్పాల్సింది? ఇప్పుడు ఎలా ఉందిరా నీకు? ఇప్పుడు పర్లేదమ్మా, బానే ఉంది. అయితే ఇప్పుడు ఢిల్లీకి బయలుదేరదామా? ఈ మధ్య ఏంటో మొహం మీద బొట్టే నిలవటం లేదు.